ఇండియాలో గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత అడిగే ఫస్ట్ క్వశ్చన్, ఏం చేస్తున్నావు? ఎందుకు అడుగుతారు తెలుసా? రిలేటివ్స్ అయితే మనల్ని పోక్ చేయడానికి అడుగుతారు, బయట వాళ్ళు అడిగితే మనల్ని క్వశ్చన్ చేయడానికి మాట్లాడతారు. అండ్ అండ్ అవర్ ఫ్యామిలీ మెంబర్స్ వాంట్స్ టు అండర్స్టాండ్ అవర్ పర్పస్. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, వెన్ యు ఆర్ బిల్డింగ్ ఎ బ్రాండ్, ఫస్ట్ స్టెప్ ఈజ్ టు అండర్స్టాండ్ అండ్ డిఫైన్ యువర్ పర్పస్, ఆ బ్రాండ్స్ పర్పస్. నేను ఎందుకు చేస్తున్నాను, నేను చేసే పని, వాట్ ఈస్ ద డిఫరెంట్ థింగ్ దట్ ఐఎమ్ డూయింగ్ అదర్ దాన్ థింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్, లెట్స్ అస్యూమ్ యూ వాంటెడ్ టు స్టార్ట్ అ దోసా బిజినెస్. దోసా బిజినెస్ ఈజ్ అవైలబుల్ ఇన్ ఆల్ ద మార్కెట్స్. అన్ని మార్కెట్స్లో దోసా బిజినెస్ ఉంది. యూ వాంటెడ్ టు డూ ఇట్ అ లిటిల్ డిఫరెంట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక దోస బిజినెస్ని మీరు ట్విస్ట్ చేసి యూ వాంటెడ్ టు బ్రింగ్ అ గ్లోబల్ ఇంగ్రీడియంట్స్ టు అ లోకలైజ్డ్ టేస్ట్. సో అప్పుడు, ఆర్ a local product to a global pan India or pan world product. This is where you define the emotion. For example, you wanted to do it because people wanted a better taste in it. Let me also give you a short example. Amul is a classic example. అమూల్ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి? బటర్. అమూల్ యొక్క ట్యాగ్లైన్ ఏంటి? ద టేస్ట్ ఆఫ్ ఇండియా. When Amul started doing it, their purpose was very simple. వాళ్ళు ఫార్మర్స్కి ఏదో విధంగా హెల్ప్ చేస్తూ బిల్డ్ చేసిన ప్రోడక్ట్. సో అమూల్ హ్యావ్ సెగ్మెంటెడ్ దెమ్సెల్స్, క్రియేటెడ్ ఎ పర్పస్ సేయింగ్ దట్ మేము మార్కెట్లోకి బయటికి వస్తుంది, వీఆర్ నాట్ సెల్లింగ్ బటర్, వీఆర్ బ్రింగింగ్ ద ఫార్మర్స్ టుగెదర్ అండ్ క్రియేటింగ్ ద టేస్ట్ ఆఫ్ ఇండియా. అందుకని ఇవాళ వెన్ యూ స్పీక్ అబౌట్ అమూల్, పీపుల్ రిఫ్లెక్ట్ దాట్ టు టేస్ట్ ఆఫ్ ఇండియా. that is a very important thing in the brand entire building. That is a very important thing in when you build a brand. Creating your purpose. నేను చేసే ప్రోడక్ట్ మిగతా వాటికంటే డిఫరెంట్ ఏంటి? సి, పర్పస్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ యూఎస్పి. మనం ఎందుకు చేస్తున్నామో అది చెప్పటమే మన పర్పస్. మనం ఎలా డిఫరెంట్గా ఉన్నామో అని చెప్పేది యూఎస్పి. బ్రాండ్ పర్పస్ బేసికల్లీ కనెక్ట్స్ ఎమోషనల్లీ విత్ పీపుల్. మనం ఎందుకు మన బ్రాండ్ క్రియేట్ చేసి మన మార్కెట్లోకి తీసుకువెళ్తున్నామని తెలిస్తేనే పీపుల్ విల్ ఎమోషనల్లీ కనెక్ట్ టు ద బ్రాండ్. ఆబ్వియస్లీ ఒక బ్రాండ్ పర్పస్ బిల్డ్ అయినప్పుడు ఆ ఫౌండేషన్ అనేది వెరీ స్ట్రాంగ్గా ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, ఒక టీ పెడుతున్నప్పుడు ఎంత మరిగితే అంత స్ట్రాంగ్ ఉంటే అంత టేస్టీగా ఉంటుంది. అండ్ బ్రాండ్ పర్పస్ కూడా ఎంత స్ట్రాంగ్ ఉంటే అంత టేస్టీగా, అంత గ్రోత్ ఉంటుంది. సియో.